హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేయబోయేది ఓట్స్ విత్ బెల్లం పాయసం. చాలా హెల్దీ అండి, అందరు తాగొచ్చు, మంచిగా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి కరిగే లోపల ఇది పొయ్యి వెలిగించుకొని హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ నీళ్లు కలుపుకొని దీంట్లో పోసుకుందాం, మూకుల్లో పోసుకుందాం. ఇవి మరుగుతూ ఉండే లోపల మనము డ్రై నట్స్, అదే నెయ్యిలో డ్రై నట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇట్లా వేగినాయి కదండి, పక్కకు తీసుకున్నా. బాదం అంటే జీడిపప్పు వేసుకున్నా, వేగాయి. అదే నెయ్యిలో ఈ చిన్న గ్లాసు రండి ఓట్స్ కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం పాలల్లో నీళ్ళు ఎందుకు కలిపామో తెలుసా అండి? ఇది ఓట్స్ వేసేవరకల్లా థిక్ అయిపోతుంది కదా, అందువలన పాలు తిక్కు పాలు పోస్తే ఇంకా థిక్ అయిపోతుంది అని నేను కొంచెం నీళ్ళు, పాలు హాఫ్ గ్లాస్, అది ఒక హాఫ్ గ్లాస్ ఇది కలిపి పెడుతున్నా. ఇప్పుడు చూడండి, పాలు మరుగుతున్నాయి, పాలు పొంగుతున్నాయి కదండి. ఈ ఓట్స్ తర్వాత ఈ బెల్లం కూడా వేయాలి. బెల్లం కూడా ఎంత తీసుకున్నానంటే రెండే టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. అంటే దాదాపుగా ఒక పావు కప్పుకి తక్కువగా. చూడండి, ఇప్పుడు ఈ ఓట్ అనేది ఇట్లా అనగానే మెత్తగా ఉండాలండి. ఇట్లా అయిన తర్వాత యాలక పొడి, డ్రై నట్స్, నెయ్యిలో వేయించిన డ్రై నట్స్ తీసుకొని వేసేసుకోవాలండి.